ప్రధాని మోదీ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇటు త్రివిధ దళాలు కూడా సన్నద్ధమై ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే మనం కొన్ని ఆంక్షలు కూడా విధించాం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన సైన్యానికి పిలుపునిస్తోంది, మాజీ సైనిక అధికారులకు పిలుపునిస్తోంది. ఒకవేళ భారత్ పాకిస్తాన్పై యుద్ధానికి గంట మోగిస్తే తాము ఎదుర్కోవటానికి పాకిస్తాన్ మాజీ సైనికులను వెనక్కు రమ్మని పిలుపునిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్న సైనికులు తమ పదవులకు ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ సైనికులు 4500 మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. భారత్ ఏ క్షణమైనా పాకిస్తాన్పై దాడి చేసే అవకాశం ఉంది. త్రివిధ దళాలు కూడా సన్నద్ధమైపోయాయి. రేపు మరోసారి మోదీ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే రక్షణ మంత్రితో మోదీ అత్యవసర సమావేశాలను నిర్వహించారు. నిన్న కేవలం 24 గంటల్లోనే 2 సార్లు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. మన సరిహద్దుల్లో ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలను మన ఆర్మీ తిప్పికొడుతుంది. అంతేకాదు ఎల్ఓసిలో ఉన్న పాకిస్తాన్ అవుట్ పోస్టులను కూడా కొద్దిసేపటి క్రితం భారత భద్రతా బలగాలు పేల్చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎల్ఓసి వెంబడి ఎప్పుడైతే మనం పాకిస్తాన్పై ఆంక్షలు విధిస్తూ ఉన్నామో అప్పటి నుంచి ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇవి తాజా దాడి దృశ్యాలు. పాకిస్తాన్ అవుట్ పోస్టులను భారత ఆర్మీ సిబ్బంది, భారత సైనికులు పేల్చివేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ యుద్ధం మొదలైపోయింది అనే భావిస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. 4500 మంది పాకిస్తాన్ సిబ్బంది రాజీనామాలు చేసి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటుంది. ఉద్యోగ విరమణ చేసిన గతంలో ఉద్యోగ విరమణ చేసిన 40 లక్షల మంది రిటైర్డ్ ఆర్మీ జవాన్లను తిరిగి ఉద్యోగాల్లోకి రావాలి, దేశ రక్షణలోకి రావాలి అని పిలుపునిస్తుంది. భారత్ యుద్ధాన్ని ప్రకటిస్తే తిరిగి పాకిస్తాన్ ఆర్మీలో చేరాలి అని పాకిస్తాన్ మాజీ సైనికులకు పాకిస్తాన్ పిలుపునిచ్చింది. కానీ ఇప్పటికే పాకిస్తాన్లో నిజానికి భారత్ లాంటి దేశాల్లో ఎక్స్ ఆర్మీ సిబ్బంది కూడా వాళ్ళ ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఉంటారు. కానీ పాకిస్తాన్లో మాత్రం అలాంటి పరిస్థితులు లేవు అనే ఒక చర్చ కూడా వినిపిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది ఇప్పుడు అంత ఫిట్గా లేరు. ఉన్న సిబ్బంది ఇంకా ఎంతమంది రాజీనామా చేస్తారో తెలీదు. ఇప్పటికే ఆర్మీ చీఫ్ కూడా ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఆర్మీ చీఫ్ మిస్సింగ్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ పాకిస్తాన్ మాత్రం దాన్ని తర్వాత ఒక ఫోటోను పోస్ట్ చేసి ధృవీకరించింది. లేదు, ఆర్మీ చీఫ్ యాక్టివ్గానే ఉన్నాడు, ఆర్మీ చీఫ్ విధుల్లోనే ఉన్నాడు అంటూ పాకిస్తాన్ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన కుటుంబ సభ్యులను ఇతర దేశానికి పంపించేశాడు, క్షేమంగా ఉండాలి, వాళ్ళ సుఖంగా ఉండాలి అని. అంటే పాకిస్తాన్లో యుద్ధ భయం కనిపిస్తుంది. ఏ క్షణమైనా పాకిస్తాన్పై భారత ఆర్మీ విరుచుకుపడే అవకాశం ఉంది, భారత మిలిటరీ విరుచుకుపడే అవకాశం ఉంది. అది ఎప్పుడు? ఈరోజు సాయంత్రమా, రేపు ఉదయమా, రేపు సాయంత్రమా, లేదంటే వచ్చే 2-3 రోజుల్లోనా, వారం రోజుల్లోనా, ఏ క్షణమైనా విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ విషయంపై పాకిస్తాన్కు ఒక క్లారిటీ ఉంది. భారత ఆర్మీ మనల్ని కొట్టబోతోంది అని పాకిస్తాన్ ఆర్మీకి పూర్తి క్లారిటీ ఉంది, పాకిస్తాన్ పాలకులకు పూర్తి క్లారిటీ ఉంది. అందుకే ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ ఇంకా ఎక్కువ మంది రాజీనామాలకు సిద్ధమైతే ఏం చేయాలో అర్థం కాక ఇతర దేశాల నుంచి సైనికులను తెచ్చుకోవాలని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇతర దేశాలు ఒకవేళ ఆయుధ సామాగ్రిని ఇవ్వచ్చు, కానీ తమ సైనికులకు మాత్రం పాకిస్తాన్కు యుద్ధం కోసం పంపించే అవకాశం లేదు. ఒకవేళ అలా ఏదైనా దేశం పంపిస్తే అది 3వ ప్రపంచానికి యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉంటే మిగిలిన సైనికుల్లో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ఇప్పుడు పాకిస్తాన్ సైనికుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. పాకిస్తాన్ సైన్యంలో ఇప్పుడు ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. అందుకే రాజీనామాలు చేస్తున్న పాకిస్తాన్ సైనికుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిణామాన్ని వింటూ ఉంటే, ఈ పరిణామం గురించి తలుచుకుంటూ ఉంటే మీకేమనిపిస్తోందో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పాకిస్తాన్లో తొలుత ఒకరితో మొదలైన రాజీనామా తర్వాత నిన్నటికి 1200 మందికి చేరింది. ఈ రోజుకి పాకిస్తాన్ ఆర్మీలో రాజీనామాల పర్వం 4500 మందికి చేరింది. ఇదే ఇంకా కొనసాగుతూ ఉంటే పాకిస్తాన్ ఆర్మీలో ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ఇంకా ఎంతమంది పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది రాజీనామా చేస్తారో తెలియక పాకిస్తాన్లో భయాందోళన వ్యక్తమైంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. బహుశా పాకిస్తాన్ ప్రజలు తిరగబడితే వాళ్ళకు సమాధానం చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితి పాకిస్తాన్కి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక పాకిస్తాన్ అడుగుతుంది,
రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయిన పాకిస్తాన్ సైనికులారా తిరిగి వచ్చి విధుల్లో చేరండి అని అడుగుతోంది. వాళ్ళంతా ఇప్పుడు చేరే అవకాశం ఉంటుందా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ కింద కనిపిస్తోంది. ఇంతవరకు అలా వచ్చి చేరిన వాళ్ళే సంఖ్య ఎక్కడా కూడా కనిపించట్లేదు. కానీ 40 లక్షల మందిని తిరిగి రిక్రూట్ చేసుకోవాలి అని పాకిస్తాన్ అనుకుంటూ ఉంది. పాకిస్తాన్ ఇప్పటివరకు సైనికులను పెంచుకోవడం కంటే, రక్షణ సామాగ్రిని పెంచుకోవడం కంటే, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కంటే కేవలం వాళ్ళు ఉగ్రవాదులను పెంచి పోషించడానికి, ఉగ్రవాదులకు డబ్బులను సప్లై చేయడానికి, ఉగ్రవాదులకు ఆయుధాలను సప్లై చేయడానికి వాళ్ళు ఎక్కువ దృష్టిని కేంద్రీకరించి ఉంచారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళంతా ఉగ్రవాదులే. అందుకే సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదులు, POKలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ఖాళీ చేసి ఆ ఉగ్రవాదులందరినీ కూడా సైనిక స్థావరాలకు పంపిస్తోంది పాకిస్తాన్. ఇప్పుడు భారత్ ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని వాళ్ళ ఉగ్రవాద కార్యకలాపాలన్నీ చూపించడానికి సాక్ష్యాలతో సహా ముందు పెట్టబోతున్న సమయంలో పాకిస్తాన్ తమ ఉగ్ర స్థావరాలను ఖాళీ చేయించి వాళ్ళందరినీ కూడా సైనిక స్థావరాలకు పంపిస్తూ ఉంది. అదే సమయంలో పాకిస్తాన్లో సైనికులు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ సైనికులు కూడా తెలుసు, వాళ్ళలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు ఉగ్రవాదులే మనలో ఉన్నారు అని. అందుకే పాకిస్తాన్ సైనికులు ఒక భయం మొదలై వాళ్ళంతా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉంటే మిగిలిన పాకిస్తాన్ సైనికులు ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. నిజానికి సైనిక బలంలో చూసుకుంటే మనం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. పాకిస్తాన్ సుమారు 12వ స్థానంలో ఉంది. ఇప్పుడు పాకిస్తాన్లో సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉంటే పాకిస్తాన్ సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. వాళ్ళు రేపు యుద్ధ భూమిలో నిలబడే అవకాశం లేదు. నిజానికి ఎవరైనా ఒకరు చూడండి, ఒక పిరికివాడిని చూసిన తర్వాత పక్కనున్నటువంటి ధైర్యవంతుల్లో కూడా పిరికితనం వస్తూ ఉంటుంది. ఇక్కడ పాకిస్తాన్ సైన్యంలో ఇప్పుడు అదే పిరికితనం కనిపిస్తుంది. అందుకే పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటే మిగిలిన సైనికుల్లో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతిని ఇప్పుడు ఎక్స్ ఆర్మీ సిబ్బందిని వెనక్కి పిలుస్తోంది. అందులో కూడా 40 లక్షల మందిని తిరిగి రిక్రూట్ చేసుకోవాలని అనుకుంటుంది. అంటే పాకిస్తాన్ సైన్యం ఎంత బలహీనంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పక్క దేశాల దగ్గరికి, చైనా దగ్గరికి వెళ్తోంది, తుర్కీ దగ్గరికి వెళ్తోంది, మాకు సహాయం చేయండి, భారత్ మాపై కక్ష కట్టింది అనే అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. కానీ అనుకుంటున్నారా మీరు ఎవరైనా చైనా పాకిస్తాన్కు సైనికులను పంపిస్తుంది అని ఎవరైనా అనుకుంటూ ఉన్నారా? ఈ సమయంలో చైనా తన సైన్యాన్ని పాకిస్తాన్కు అండగా పంపించి భారత్తో నేరుగా యుద్ధానికి చైనా కూడా కాలు దువ్వే అవకాశం ఉంటుందని ఎవరైనా అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. బహుశా నేను అనుకుంటున్నాను చైనా అలాంటి పని చేయదు. చైనా అటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దని అనుకుంటూ ఉన్నాను. ఇటు తుర్కీ కూడా మీరు అనుకుంటూ ఉన్నారా ఒకవేళ ఏదైనా దేశం పాకిస్తాన్కి అండగా పాకిస్తాన్కి యుద్ధం కోసం సైన్యాన్ని పంపించే అవకాశం ఉంటుందని ఎవరైనా అనుకుంటూ ఉన్నారా? బహుశా అలాంటి పిచ్చి నిర్ణయం చైనా తీసుకోదు, తుర్కీ కూడా తీసుకోదు. నిన్నే మనం చూసాం, తుర్కీయే పాకిస్తాన్కి అనుకూలంగా కొంత యుద్ధ సామాగ్రిని పంపించింది. చైనా కూడా యుద్ధ సామాగ్రిని పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు పాకిస్తాన్కి ఇస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్నటువంటి బలం అదే. మరి పాకిస్తాన్ దగ్గర యుద్ధ సామాగ్రి ఉంటే వాటిని ఉపయోగించడానికి సైన్యం కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఆ ధైర్యం పాకిస్తాన్ సైన్యంలో నశిస్తుంది. భారత సైన్యం చాలా బలంగా ఉంది, భారత వ్యూహం చాలా పకడ్బందీగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఈసారి యుద్ధం చేస్తే, ఎందుకంటే మనం నీళ్లనే ఎప్పుడైతే ఆపేశామో భారత్ చాలా సీరియస్గా ఉందనే విషయం పాకిస్తాన్కి అర్థమైపోయింది. నీళ్ల విషయంలో భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకోదు అని పాకిస్తాన్ అనుకుంటూ వస్తుంది. కానీ మనం అలా కాదు అని నీళ్ల విషయంలో తీసుకున్నాం. అంతేకాదు ఆర్టికల్ 370 కూడా రద్దు చేస్తుంది భారత్ అని ఎప్పుడు కూడా పాకిస్తాన్ అనుకోలేదు. మన ఆర్టికల్ 370 కూడా రద్దు చేశాం. అంతేకాదు మనం గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్ చేసాం, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ చేసాం. ఇవన్నీ కూడా పాకిస్తాన్ సైనికుల కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి భారత్ ఖచ్చితంగా చూస్తూ ఊరుకోదు. ఈసారి భారత్ తెగబడి యుద్ధం చేసిందంటే, భారత సైనికులు కదం తొక్కి యుద్ధం చేశారు అంటే మన పని అయిపోయినట్టే అని పాకిస్తాన్కి తెలుసు. అందుకే పాకిస్తాన్ సైనికులు పారిపోతున్నారు. పాకిస్తాన్ సైనికులు సైన్యంలో ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. అందుకే పాకిస్తాన్ రక్షణ మంత్రి లాంటి వాడు ఏమంటున్నాడంటే, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, యుద్ధం వస్తే మేము అణుబాంబు వేసేస్తాము, మేము అణుబాంబు వదిలేస్తామని అంటూ ఉన్నారు. అక్కడ వాళ్ళు సైనిక విన్యాసాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ పాకిస్తాన్ బలం ఎంతో పాకిస్తాన్ సైనికులకు చాలా స్పష్టంగా తెలుసు. అందుకే పాకిస్తాన్ సైనికులు తమ ఉద్యోగాలను వదిలి వెళ్ళిపోతున్నారు. 4500 మంది పాకిస్తాన్ సైనికులు ఉద్యోగాన్ని వదిలి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోండి. చూడండి ఒకసారి, మన దేశంలో ఉన్న సాధారణ పౌరులు కూడా ఇప్పుడు ఏమంటూ ఉన్నారు అంటే, మాకు ఒక గన్ ఇవ్వండి,
అవకాశం ఉంటే మాకు ఒక గన్ ఇవ్వండి, మేము యుద్ధ భూమిలో కథం తొక్కుతాము అని అంటూ ఉన్నారు. భారతదేశంలో ఉన్న సాధారణ పౌరుడు కూడా మాకు గన్ ఇస్తే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి కనీసం ఒక్కొక్కరు ఎటువంటి మేము యుద్ధ విద్యలు నేర్చుకుని సాధారణ పౌరులమే కనీసం ఒక 10 మందిని పేల్చి వచ్చేస్తామని బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంటూ ఉన్నారు. సో మిలిటరీలో చేరని వ్యక్తులు కూడా అంటూ ఉన్నారు. సాధారణ వ్యక్తులు, సాధారణ ఉద్యోగాలు చేసుకునే వ్యక్తులు, విద్యార్థులు అంటూ ఉన్నారు మాకు గన్ ఇవ్వండి, పాకిస్తాన్ వెళ్ళి పేల్చి వచ్చేస్తాము అని. కానీ పాకిస్తాన్ సైనికులు ఏమంటున్నారో తెలుసా? వాళ్ళు గన్ డౌన్ చేస్తున్నారు. మాకు ఈ యుద్ధం వద్దు మరో, మేము యుద్ధంలో నిలబడలేము అని వాళ్ళు ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం మొన్నే చూసాం, అసలు పాకిస్తాన్ ఆర్మీ చీఫే వెళ్ళిపోయాడు అనే వార్తలు కూడా వచ్చాయి. బహుశా మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో మాట్లాడి నువ్వు ఫోటోలో ఉండాలి అని చెప్పి ఫోటో తీయించారో ఏమో. ఒక ఫోటోగ్రాఫ్ను మాత్రం ప్రధానితో పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అందరూ ఉన్న ఒక ఫోటోగ్రాఫ్ని సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేశారు. ఎందుకంటే ఆర్మీ చీఫ్ పారిపోలేదు, ఆర్మీ చీఫ్ ఉన్నాడు అని చెప్పడానికి. కానీ ఆర్మీ చీఫ్ ఎప్పుడైతే తన కుటుంబ సభ్యులను ఇతర దేశానికి పంపించేశాడో మిగిలిన సైనికులు కూడా అదే భావన కలుగుతూ ఉంటుంది కదా. మన ఆర్మీ చీఫే తన పిల్లం బిడ్డలను పక్క దేశానికి పంపించేశాడు క్షేమంగా ఉండాలి అని అంటూ ఉంటే అక్కడే పిరికిబంద చర్య మొదలైంది కదా. అక్కడే పాకిస్తాన్ ఆర్మీలో ఆత్మస్థైర్యం దెబ్బతింది కదా. ఇప్పుడు అందుకే పాకిస్తాన్ ఆర్మీ సుమారు 4500 మంది రాజీనామాలు చేస్తారు. ఇలాగే ఉంటే గంటలు గడిచే కొద్దీ పాకిస్తాన్ ఆర్మీ ఇలాగే రాజీనామాలు చేసుకుంటూ పోతే ఎటువంటి పరిణామం ఉంటుందో పాకిస్తాన్కి తలుచుకుంటేనే భయం వేస్తూ ఉంది. పాకిస్తాన్ బహుశా ఊహించలేకపోతుంది. అందుకే భారత్తో యుద్ధాన్ని కోరుకోవడం లేదు, తటస్థ వేదిక పైన విచారణ కావాలి అని అంటూనే మేము యుద్ధం వస్తే మేము ఎంతకైనా తెగిస్తాం, ఎంత వరకునైనా వెళ్తాం, ఎంత ముందుకైనా వెళ్తాం, మా దగ్గర ఏకంగా 130 అణుబాంబులు ఉన్నాయి, మా సైన్యం ఇంత అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రాడార్ వ్యవస్థని అంటే పాకిస్తాన్కి అర్థమైపోయింది యుద్ధం తథ్యం అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడాడు కూడా, మేము చాలా సిద్ధంగా ఉన్నామని. ఒకసారి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏం మాట్లాడాడు కూడా మీకు వినిపిస్తాను. అయితే అందుకు తగ్గ సన్నాహాలు చేస్తుంది, బోర్డర్కి సైనికులను పంపిస్తుంది. బోర్డర్కి సైనికులు వస్తుంటే కొంతమంది సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. బోర్డర్లోకి రాడార్ వ్యవస్థను పంపిస్తుంది, బోర్డర్లోకి యుద్ధ ట్యాంకులను పంపిస్తుంది, బోర్డర్లోకి ఎయిర్ క్రాఫ్ట్లను పంపిస్తుంది. పిఓకేలో ఉన్న శత్రు స్థావరాలు, పిఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ఖాళీ చేయించి సైనిక స్థావరాల్లోకి వాళ్ళని పంపిస్తుంది. అంటే టెర్రరిస్టులను దాస్తుంది. ఇప్పటికే మన దగ్గర ఒక సమాచారం కూడా ఉంది. మొన్న కాశ్మీర్లో ఎవడైతే దాడి చేశాడో అందులో ఒకడు పారామిలిటరీలో ఉన్నటువంటి కమాండర్ అని, పారామిలిటరీలో ఎక్స్ కమాండరే ఈ కాశ్మీర్లో దాడి చేశాడనే సాక్ష్యాలు కూడా భారత్ దగ్గర ఉన్నాయి. అంటే మనం పాకిస్తాన్ని ప్రపంచం ముందు వీడు దోషి, ఈ దేశం దోషి, ఈ దేశం ఉగ్రవాదులతో నిండిపోయిన దేశం అని మనం నిరూపించడానికి కావాల్సిన ఆధారాలను ఒకవైపు చేస్తూనే మరోవైపు యుద్ధానికి కూడా మనం సిద్ధమవుతున్నాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఒక స్కెచ్లో కనిపిస్తున్నాడు కదా, వాడే పాకిస్తాన్ పారామిలిటరీ కమాండర్గా పనిచేశాడు. వాడిని గుర్తుపట్టారు. చూడండి ఒకసారి, ఆ ఫోటో వాడిదే. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గతంలో పాకిస్తాన్ ఆర్మీలో కమాండర్గా పనిచేశాడు. వీడు పాకిస్తాన్లో ఉంటూ ఉన్నాడు. పాకిస్తాన్లో స్థానికులను కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వీడి యాక్టివిటీ గురించి కూడా మన సైనికులకు వివరాలు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఉగ్రవాదులు ఎటువైపు పారిపోయారు, ఎవడెవడు ఎక్కడి నుంచి రెక్కి నిర్వహించి మరీ దాడికి పాల్పడ్డారనే పూర్తి సమాచారం మన దేశం దగ్గర ఉంది, భారత దగ్గర ఉంది. ఆ సమాచారాన్ని అంతటినీ కూడా పాకిస్తాన్ తోక దాడిస్తే లేదు, మాకు సంబంధం లేదు అని చెబితే ప్రపంచానికి చూపించడానికి మన సాక్ష్యాలను కూడా సిద్ధం చేశాం. సో ఇప్పుడు మొత్తం ఈ పరిణామాలన్నిటితోనే ఒకవైపు పాకిస్తాన్ సైనికుల రాజీనామాలు, మరోవైపు పాకిస్తాన్ ప్రజల ఆందోళనలు, మరోవైపు భారత్ యుద్ధ సన్నాహాలు, ఇంకోవైపు ప్రపంచవ్యాప్తంగా పాక్ ఒంటరైపోవడం, మరోవైపు సొంత దేశంలోనే బలూచిస్తాన్ లాంటి వేర్పాటువాదుల కుంపట్లు, దాడులు, ఇవన్నీ పాకిస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే పాకిస్తాన్ అడుగుతుంది, వెళ్ళిపోయిన ఓ సైనికులారా తిరిగి వెనక్కి రండి అని. ఉద్యోగ పదవి విరమణ చేసిన ఓ సైనికులారా తిరిగి వచ్చి ఉద్యోగాల్లో చేరండి అని పాకిస్తాన్ అడుగుతుంది. 40 లక్షల మందిని మళ్ళీ పాకిస్తాన్ తన సైన్యంలో చేర్చుకోవాలని అనుకుంటుంది. ఆ వెళ్ళిపోయిన వాళ్ళలో ముసలి వాళ్ళు ఉన్నా పర్వాలేదు, ఫిట్నెస్ లేకపోయినా పర్వాలేదు,
ఎలా ఉన్నా పర్వాలేదు మెడలో ఒక గన్నేసి సరిహద్దులోకి పంపించేయాలని ఇప్పుడు పాకిస్తాన్ అనుకుంటూ ఉంది. ఉద్యోగ విరమణ చేసిన పైలట్లను కూడా తిరిగి వెనక్కు రమ్మనంటుంది. ఉద్యోగ విరమణ చేసిన పారామిలిటరీ సైనికులను కూడా తిరిగి వెనక్కు రమ్మనంటూ ఉంది. మరి ఇప్పటికే పాకిస్తాన్ సైనికుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిని ఉద్యోగాలకు రాజీనామా చేసి పారిపోతూ ఉంటే ఆల్రెడీ ఉద్యోగ విరమణ చేస్తున్న సైనికులు ఇప్పుడు పాకిస్తాన్ సైన్యంలో చేరే అవకాశం ఉందా అనే డౌట్ పాకిస్తాన్కి వ్యక్తమవుతుంది. పాకిస్తాన్ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని సమకూర్చుకోవాలని అనుకుంటూ ఉంది. ఏదైనా దేశం మాకు సైనిక సహకారాన్ని అందిస్తే బాగున్ను, రేపు ఇండియా యుద్ధానికి దిగితే యుద్ధానికి పాల్పడితే అని చైనా అనుకుంటూ ఉంది. కానీ ఏ దేశం కూడా పాకిస్తాన్కి నేరుగా యుద్ధ సైనికులను పంపించే అవకాశం లేదు. మహా అయితే కొన్ని గుంట నకలు, తుర్కీ లాంటి గుంట నకలు, చైనా లాంటి దేశాలు వాళ్ళకి యుద్ధ సామాగ్రిని పంపించే అవకాశం ఉంది. వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్లను సప్లై చేసే అవకాశం ఉంది, వాళ్ళకి మిసైల్స్ను సప్లై చేసే అవకాశం ఉంది. కానీ నేరుగా భారత్ యుద్ధానికి దిగితే భారత్తో తలపట్టడానికి, పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి ఏ దేశము కూడా సైనికులను పంపించే అవకాశం లేదు. ఇప్పటికే సైనికులతో పోల్చుకుంటే, సైనిక సంపదతో పోల్చుకుంటే కేవలం పాకిస్తాన్ ప్రపంచంలో 4వ స్థానంలోనే ఉంది. పాకిస్తాన్ కంటే 4 రెట్ల సైన్యం మన దగ్గర ఉంది. మన సైన్యం ఒక్కసారి రంగంలోకి దిగితేనే పాకిస్తాన్ సైన్యం బెంబేలెత్తిపోయే అవకాశం ఉంటుంది. అందుకే పాకిస్తాన్ సైన్యం రాజీనామాలు చేస్తోంది. ఒకవైపు మేము యుద్ధానికి ఎంత సిద్ధంగా ఉన్నాము అనే రక్షణ శాఖ మంత్రి చెప్పాడో మీకు ఇప్పుడు వినిపిస్తాను. అంతేకాదు కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్ అవుట్ పోస్టులపై మన ఆర్మీ ఎల్ఓసి దగ్గర అవుట్ పోస్టులను పేల్చేసింది. పాకిస్తాన్ అవుట్ పోస్టులను మనం పేల్చేసాం. ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఆ కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే ఉండటంతో మనం ఆ అవుట్ పోస్టులను పేల్చేయడంతో పాకిస్తాన్ సైన్యానికి దిమ్మ తిరిగిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. పాకిస్తాన్ పాలకులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆర్మీ చీఫ్ కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే ఉద్యోగ విరమణ చేసి వెళ్ళిపోయిన మాజీ సైనికులను ఇప్పుడు పాకిస్తాన్ అడుగుతోంది తిరిగి ఉద్యోగాల్లోకి చేరమని. ఒకసారి మీరే కమెంట్స్లో చూసినా మీకే అనిపిస్తుంది కదా, నాకు గన్నిచ్చి పంపిస్తే నేను బోర్డర్లోకి వెళతాను అని మన విద్యార్థుల దగ్గర నుంచి మన దేశ పౌరులందరూ కూడా అంటూ ఉన్నారు. మన దేశ వ్యాపారాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా కసిరగిలి నాకు గన్నిచ్చి పంపించండి, నేను అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తానని అంటూ ఉన్నాడు. అంటే అది కదా సైన్యానికి మనం ఇచ్చేటటువంటి ఆత్మస్థైర్యం. నిజంగా మనం వెళ్ళి యుద్ధం చేస్తామా లేదా అనేది తర్వాత సంగతి. కానీ నేను సైతం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అనే ఒక ఆత్మస్థైర్యాన్ని ఒక సాధారణ వ్యక్తి ఇస్తున్నాడు అంటే మనం మన సైనికులకు ఇస్తున్నటువంటి ఆత్మస్థైర్యం. కానీ పాకిస్తాన్ సైనికులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళలో ఆత్మస్థైర్యం దెబ్బతిని వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. ఏకంగా భారత్తో యుద్ధ భయంతో 4500 మంది పాకిస్తాన్ సైన్యం తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఏకంగా ఒక 40 లక్షల మంది వెనక్కి తిరిగి రండి, మళ్ళీ తిరిగి రండి, వెళ్ళిపోయిన ఓ సైనికులారా విధుల్లో చేరండి, మీరు ఫిట్గా లేకపోయినా పర్వాలేదు, మీ ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీ మెడలో ఒక గన్నేసి మిమ్మల్ని బోర్డర్లోకి పంపిస్తామని అడుగుతూ ఉన్నారు. ఒకవైపు యుద్ధంలో ఫిట్గా ఉన్నటువంటి సైనికులు, ఆల్రెడీ డ్యూటీలో ఉన్నటువంటి సైనికులు గన్ తీసి పక్కన పెట్టి ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోతూ ఉంటే ఉద్యోగ విరమణ చేసినటువంటి మాజీ సైనికులను తిరిగి ఒక 40 లక్షల మందిని సైన్యంలో చేరండిని దేబరిస్తూ పాకిస్తాన్ అడుగుతుంది. ఒక్కసారి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి యుద్ధ సన్నాహాల గురించి, పాకిస్తాన్ యుద్ధ సన్నాహాల గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చూద్దాం. कह दिया ना कि अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाए। ये जो गोरी, शहीन, गजनवी, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं बाबा। ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये दुनिया भी जानती है, आप भी जानते हैं, वरना आप तो इतने मक्कार बनिए हैं कि अभी तक पाकिस्तान के ऊपर कई दफा हमलावर हो चुके होते। आपने बड़ी दफा कोशिश की, लेकिन जब आपको पता चला कि हमारे शाहीन जो है फिजाओं में आ गए हैं तो आप भाग गए। तो इसलिए मैं दोबारा दोहराने लगा हूं, ये जो बैलिस्टिक मिसाइल हैं, ये जो क्रूज मिसाइल हैं, ये जो शाहीन है, गौरी है,
ये मैं फिर दोहराने लगा हूं, ये हमारे चौकों में नहीं है, ये हमारे बिल्कुल आप इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है। तो इसलिए ये सोचना भी ना कि आप पाकिस्तान की हदूद को क्रॉस करोगे, अगर सोचोगे भी तो उसका खमियाजा आपको भुगतना पड़ेगा। उन्होंने कह दिया ना कि अगर हमारा We have reinforced our forces because it is something which is imminent now. So in that situation, some strategic decisions have to be taken. We are absolutely ready, at high alert. If there is a violation of our airspace or there is violation on the ground, if we are engaged in any way on the seas, we are prepared to respond, and inshallah we'll give a befitting response to India. I would still believe and very firmly believe that a nuke will not be an option, because it will destroy. చూసారా, పాకిస్తాన్ రక్షణ మంత్రి అంటాడు, పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటాడు మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయని. కానీ వాళ్ళ దగ్గర సైనికులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరో గుడ్ న్యూస్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఇప్పటికే మొన్న కాల్పులకు తెగబడ్డ వాళ్ళు, కాశ్మీర్లో కాల్పులకు తెగబడ్డ వాళ్ళు ఎక్కడున్నారనే వివరాలను కూడా గుర్తించారు. వాళ్ళు ఏ క్షణమైనా మన సైనికులు ముట్టడించే అవకాశం ఉంది. వాళ్ళు మన సైనికులను తప్పించుకొని తిరుగుతున్నారు. భద్రతా బలగాలు వాళ్ళ కోసం కూంబింగ్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. ఏ క్షణమైనా వాళ్ళను మన భద్రతా బలగాలు కాల్చి చంపేసే అవకాశం ఉంది. నలుగురిని గుర్తించారు. వాళ్ళను ఏ క్షణమైనా మన భద్రతా బలగాలు కాల్చి చంపేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఈ నలుగురిని. అందులో ఒకడు పాకిస్తాన్ మాజీ కమాండర్, పారామిలిటరీ మాజీ కమాండర్. మీరు రైట్ సైడ్ నుంచి మొదటిగా చూస్తున్న వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి. పక్క ఆధారాలు ఉన్నాయి, వాడి స్కెచ్ కూడా వేశారు. వాడు ఎక్కడ పనిచేశాడు, కాశ్మీర్లో ఏం చేస్తుంటుంటాడు, కాశ్మీర్లో వాడి యాక్టివిటీ ఎలా ఉండేది, ఈ వివరాలన్నీ కూడా స్థానికుల దగ్గర నుంచి మన వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. సో వీళ్ళు మన వాళ్ళను కాల్చి చంపిన తర్వాత పారిపోయారు. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనే వివరాల్ని మన వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. కళ్ళు కప్పి పారిపోతున్నారు, త్రిటిలో తప్పించుకొని పారిపోతూ ఉన్నారు. ఏ క్షణమైనా వీళ్ళను మట్టు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ గుడ్ న్యూస్ కూడా మీరు వినబోతున్నారు. నేను ఆ గుడ్ న్యూస్ని త్వరలోనే బహుశా మీకు చెబుతాను. మన ఆర్మీ ఆ గుడ్ న్యూస్ని మనందరికీ కూడా వెల్లడించబోతూ ఉంది. ఆ నలుగురిని మేము మట్టు పెట్టాం, ఆ నలుగురిని మేము తుక్కు కింద కాల్చి చంపేశామనే వివరాలను బహుశా ఆర్మీ మనకి కొన్ని గంటల్లోనే చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు త్రిట్లో తప్పించుకుని పారిపోతున్నారు. బహుశా వాళ్ళకి దగ్గరగా వెళ్ళే సమయానికి వాళ్ళు అక్కడ నుంచి పారిపోతున్నారు. కానీ వాళ్ళ పక్కా సమాచారం మాత్రం మన దగ్గర ఉంది. ఏ క్షణమైనా మన ఆర్మీ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుంది, వీళ్ళని చంపేశామనే గుడ్ న్యూస్ చెప్పబోతూ ఉంది. అంతేకాదు కొంతమంది సరదాగా కామెంట్స్ చేస్తున్నారు, మన వాళ్ళు ఎవరికి గన్స్ ఇవ్వకండి, ఎదురింటున్న పక్కింటున్న పేలుస్తారు. అఫ్ కోర్స్ ఇది సరదాగా చెప్పింది, కామెంట్ని చూసి చెప్పాను. నిజానికి మన వాళ్ళు మాట్లాడే ఆ మాట మన సైనికులకు స్థైర్యాన్ని కల్పించే మాట కదా. మా దేశ ప్రజలందరూ ఇంత బలంగా ఉన్నారు, మేమేం చేసినా అని మన సైనికులకు ఒక ధైర్యాన్ని నింపే మాట కదా. మనకి గన్నిస్తే నిజంగా వెళ్ళి యుద్ధం చేసే అవకాశం ఉండదు, మనకు గన్ ఇచ్చే అవకాశం ఉండదు. కానీ గన్ ఇవ్వండి, నేను బోర్డర్లోకి వెళ్ళి యుద్ధం చేస్తాను అని మన దేశ ప్రతి పౌరుడు అంటున్నాడు. కానీ పాకిస్తాన్లో ఉన్న సైనికుడు ఈ గన్ను నాకు వద్దు అని పక్కన పెట్టి పారిపోతూ ఉన్నాడు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకే పాకిస్తాన్ ఆర్మీ అడుగుతోంది, పాకిస్తాన్ ప్రభుత్వం అడుగుతోంది, వెళ్ళిపోయినటువంటి ఓ సైనికులారా తిరిగి వెనక్కు రండి, రాజీనామాలు చేసి సైనికులారా వెళ్ళిపోకండి అని వీళ్ళు అడుగుతున్నారు. కానీ పాకిస్తాన్ సైనికులకు తెలుసు పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల గురించి అందులో ఉన్న సైనికులకు తెలుసు. అందుకే ఇప్పుడు వాళ్ళు కొంతమంది ప్రాణ భయంతో, బతుకు భయంతో, ఫ్యామిలీల మీద ఉన్నటువంటి మమకారంతో వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి 40 లక్షల మంది వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సమన్లు పంపించారు, మెసేజ్లు పంపించారు, మీరు దేశంలో ఎక్కడున్నా సరే తిరిగి రండి అని. ఈ సమయంలో పాకిస్తాన్ ఆర్మీ ఎవరు కూడా లీవులు పెట్టడానికి వీలు లేదు అని, లీవుల మీద ఉన్న వారందరూ కూడా లీవులు క్యాన్సిల్ చేసుకుని రండి అని ఎప్పుడో వాళ్ళందరికీ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ఉద్యోగ విరమణ చేసినటువంటి, పదవీ విరమణ చేసినటువంటి ఓ మాజీ సైనికులారా తిరిగి రండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు వస్తారు అని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజానికి ఎంతమంది వస్తారో, ఇంకెంతమంది రాజీనామాలు చేసి వెళ్ళిపోతారో. ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, మీకు ఒక విషయం చెప్తాను, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నిజానికి మనకు చాలా ధైర్యం ఉంటుంది. మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి పిరికి మాటలు మాట్లాడుతుంటే ఒక్క క్షణం
మనం కూడా వెనుకడుగు వేసుకుంటుంటాం కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా మీరేం చేసినా సరే మేము ఓకే, అవసరమైతే మాకు కూడా గన్ ఇవ్వండి, మేము కూడా యుద్ధంలోకి వస్తాము అని సైన్యానికి మద్దతు తెలిపే వ్యాఖ్యలు చేస్తున్నారు. మద్దతు తెలిపే మాటలు మాట్లాడుతూ ఉంటే పాకిస్తాన్లో జనాలు ఏం చేస్తున్నారో తెలుసా? నీళ్లు రావడం లేదు, మాకు నీళ్లు కావాలి అని సింధులో ఒక పక్క, అటు బలూచిస్తాన్లో ఇంకో పక్క మాకు సెపరేట్ దేశం కావాలి ఈ సమయంలో కూడా ఉన్నామని. నిజానికి మనం మాట్లాడే ఈ మాటలన్నీ కూడా ఏంటి అంటే, మీరు యుద్ధం చేసినా మేము మీ వెనక ఉంటామని మన దేశ ప్రజలందరూ మాట్లాడుతూ ఉంటే ఇది ఐక్యతను చాటుతుంది. యుద్ధ సమయంలో ప్రజలు మాట్లాడేటటువంటి మాటలు ఐక్యతను చాటుతూ ఉంటాయి. కానీ పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుసా? యుద్ధ సమయంలో పాకిస్తాన్లో ఉన్న అన్ని పరిస్థితులు కూడా అనైక్యతను చాటుతున్నాయి, ఇన్క్లూడింగ్ వాళ్ళ ఆర్మీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. వాళ్ళ రక్షణ శాఖ మంత్రే మేము ఉగ్రవాదులను పెంచి పోషించాము అమెరికా లాంటి దేశాల ప్రాపకం కోసం అన్నప్పుడు వాళ్ళు సగం చచ్చిపోయారు ప్రపంచ దేశాల ముందు. నిన్న ఐక్యరాజ్య సమితిలో భారతదేశం అదే అడిగింది, మీ మంత్రే కదా మేము ఉగ్రవాదులను పెంచి పోషించామని మీ మంత్రే కదా చెప్పాడు, మళ్ళీ సిగ్గు లేకుండా ఎలాగ అడుగుతున్నారు అని మనం ఐక్యరాజ్య సమితి సమావేశంలో నిలదీసేసరికి వాళ్ళకి ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. యుద్ధం వచ్చినప్పుడే కదా ఒక దేశ ప్రజలు ఎంత ఐక్యంగా ఉన్నారని. ఇప్పుడు మన దేశంలో మతాలకు అతీతంగా అందరూ కూడా మనం ఆర్మీ వెనకాల ఉంటూ ఉన్నాం, మనం ప్రభుత్వం వెనకాల ఉంటూ ఉన్నాం, మనం దేశం వెనకాల ఉంటూ ఉన్నాం, మనమంతా ఒక్కటి జై భారత్ అంటూ నినాదాలు చేస్తున్నాం, జై భారత్ అని నినాదాలు చేస్తున్నాం. ఇది కదా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆర్మీ వెనుక నిలబడి ఆర్మీకి మనం మద్దతు పలికేటటువంటి క్షణాలు, ఆత్మస్థైర్యాన్ని నింపేటటువంటి క్షణాలు. కానీ పాకిస్తాన్లో ఏం చేస్తున్నారో మీరే చూశారు కదా, మాకు నీళ్లు లేవు, నీళ్లు కావాలి, సేవ్ ఇండస్ వాటర్ అని ఒక పక్క జనాలు బయటకు వచ్చారు, మరోపక్క మాకు సెపరేట్ దేశం కావాలి, ఇదే సరైన సమయం అని బలూచిస్తాన్ ఆర్మీ, లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని చంపేస్తూ ఉన్నారు. మరోపక్క ఈ పరిణామాలని చూసి ఇదే కదా మనం సెపరేట్ దేశం అడగటానికి అని ఇటు సింధులో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. మీ నీళ్ళన్నీ అటు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్కి ఇచ్చేస్తున్నారు, మాకు ఇవ్వడం లేదు అని ఇలాంటి సమయంలో అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు దేశ ప్రజలందరూ ఒక అస్థిర భావాన్ని చెబుతూ ఉన్నటువంటి సమయంలో పాకిస్తాన్ సైనికులు ఏం చేయాలి? ఇలాంటి సమయంలో మనం ప్రాణాలకు తెగించి యుద్ధభూమిలో పోరాడాలని వాళ్ళు అనుకోవడం లేదు. ఏకంగా 4500 మంది పాకిస్తాన్ సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దీన్ని ఎలా సరిదిద్దాలి, ఏం చేయాలో అర్థం కాక ఈ పాకిస్తాన్ సైనికుల తలలు పట్టుకుంటూ ఉన్నారు. భారత్ దగ్గర ఇప్పుడు పాకిస్తానే మొన్న కశ్మీర్ దాడిని చేయించిందనే పక్కా సాక్ష్యాలు ఉన్నాయి, వాటిని ప్రపంచానికి చూపించబోతున్నాం. మరోవైపు ఆ 4 ఉగ్రవాదులను ఏ క్షణమైనా మట్టు పెట్టడానికి, చంపేయడానికి మన ఆర్మీ సిబ్బంది కూంబింగ్ చేస్తూనే ఉంది. మరోవైపు పాకిస్తాన్ని ప్రపంచ ఏకాకిని చేసి ముప్పేట దాడి చేయడానికి మనం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ ఉన్నాం. ఏ క్షణమైనా సైనిక స్థావరాలపైనో లేదంటే ఉగ్ర స్థావరాలపైనో పాకిస్తాన్ పైనో దాడి చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనం త్రివిధ దళాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ చూసి పాకిస్తాన్ వెన్నులో భయం పుట్టి ఒకడేమో రక్తపాతాన్ని సృష్టిస్తాను భారతదేశంలోనే ఒక పిచ్చివాగుడు వాగుతాడు, ఇంకొకడు నాలుకలు చీరేస్తామంటాడు, ప్రధాని ఏమంటాడు అంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము, మాకు నీళ్ళు ఇవ్వకపోతే ఇది చేస్తామని. కానీ ఫస్ట్ మీ సైనికులను ఆపుకోండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్న ఆర్మీని వదిలి వెళ్ళిపోతున్న సైనికులను ఆపుకోవడమే చేత కావడం లేదు ఈ పాకిస్తాన్కి అనే మాట వినిపిస్తున్నాయి. ఏకంగా 40 లక్షల మందిని వెనక్కి రమ్మని అన్నారు. మీరు అనుకుంటూ ఉన్నారా ఈ 40 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని? ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, మనకంటే పాకిస్తాన్కి ఆ కన్ఫర్మేషన్ ఉంది. పాకిస్తాన్ డిసైడ్ అయిపోయింది, ఏ క్షణమైనా భారత్ మనపైన యుద్ధాన్ని చేసే అవకాశం ఉంది, ఏ క్షణమైనా భారత విమానాలు మన గగనతలంలోకి వచ్చే అవకాశం ఉంది, ఏ క్షణమైనా భారత వైపు నుంచి మన భూభాగంలోకి మిసైల్స్ పడే అవకాశం ఉంది, ఏ క్షణమైనా భారత యుద్ధ నౌకలు మన తీర ప్రాంతాలను చుట్టుముట్టే అవకాశం ఉంది అని పాకిస్తాన్కి అర్థమైపోయింది. అందుకే పాకిస్తాన్కి ఏం చేయాలో తెలియక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. మా ఛాతీ ఇన్ని అంగుళాలు అని పాకిస్తాన్ సైనికులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో మిగిలిన పాకిస్తాన్ సైనికులు పారిపోతూ ఉన్నారు. పాకిస్తాన్ పాలకులు చెప్తున్నారు మా ఛాతీ ఇన్నించులు అని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ సైనికులు మాత్రం మడమ తిప్పి వాళ్ళు ఉద్యోగాలకి రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్లను ఎవరితో నింపాలో అర్థం కాక ఉద్యోగ విరమణ చేసిన వృద్ధ సైనికులతో పాకిస్తాన్ తమ బలాన్ని పెంచుకోవాలి అని అనుకుంటుంది. బహుశా వాళ్ళు కూడా వచ్చి చేరేటటువంటి అవకాశమే ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్లో ఈ అనైక్యత కనిపిస్తోంది. ఈ అనైక్యత వింటూ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఏకంగా 4500 మంది సైనికులు వాళ్ళ
ఉద్యోగాలను వదిలి ఈ సమయంలో వెళ్ళిపోయారు అంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక యుద్ధానికి సంబంధించి భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి. కానీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, సైన్యం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము సైన్యం వెనుక నిలబడతాము అనేటటువంటి ఒక భరోసాను, ఆత్మస్థైర్యాన్ని మన దేశంలో ఉన్న వాళ్ళు ఇస్తూ ఉంటే పాకిస్తాన్ పాపం అక్కడక్కడ అలా టెస్ట్లు చేసుకున్నటువంటి దృశ్యాలను రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తారు కదా, పాకిస్తాన్ అలా మిసైల్ టెస్టులు చేసుకున్న దృశ్యాలను ఒకసారి మొన్న 4 రోజుల క్రితం రిలీజ్ చేసిందంటే ఆ తర్వాత వాళ్ళ దగ్గర అలా టెస్టులు చేయడానికి కూడా సిబ్బంది లేని పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. బహుశా ఇప్పుడు పాకిస్తాన్ నమ్ముకుంటుంది ఎవరిని అంటే, పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి ఈ టెర్రరిస్టు గ్రూపులే ఇప్పుడు యుద్ధంలో సైనిక అవతారాలను ఎత్తాల్సి ఉంటుంది. పాకిస్తాన్ పెంచి పోషించి తయారు చేసినటువంటి ఆ ఉగ్రమూకలే ఇప్పుడు పాకిస్తాన్ సైనిక దుస్తులు వేసుకొని ఆ సైన్యం మాదిరి పనిచేయాల్సి ఉంటుంది. నిజమైనటువంటి సైనికులు పాకిస్తాన్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో భయంతో పిరికితో వెళ్ళిపోతూ ఉన్నారు. సైనికులే పాకిస్తాన్ సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ అంతా అస్థిరతతో ఉంది, ఆత్మస్థైర్యం దెబ్బతిని ఉంది, పిరికిలో ఉంది, పారిపోవటానికి సిద్ధంగా ఉంది. అందుకే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. చూద్దాం రాబోయే కొన్ని గంటలు. గంట గడుస్తుంటే పాకిస్తాన్కి అయోమయంలో ఉంది. గంట గడుస్తుంటే పాకిస్తాన్కి ఏం చేయాలో తెలియడం లేదు. పైగా వాళ్ళు కూడా కొన్ని వేగులు ఉంటారు కదా, ఐఎస్ఐ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళతో ఇండియా ఏం చేస్తూ ఉందనే సమాచారాన్ని తెలుసుకోవాలనే కుయుక్తులు పన్నుతుంది. ఇప్పటికే మన రా ఏజెంట్ల దగ్గర పక్కా సమాచారం ఉంది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తులకు సంబంధించిన సమాచారం అంతా మన రా ఏజెంట్ల దగ్గర ఉంది. మన రా ఏజెంట్లు పాకిస్తాన్ సన్నాహాలకు సంబంధించిన పక్కా సమాచారాన్ని తీసుకుని మన భారత సైన్యానికి ఎప్పుడూ అందించేశారు. ఇప్పుడు వాళ్ళకి అదో భయం కూడా ఉంది. పాకిస్తాన్ సైన్యం దగ్గర ఇక్కడ రా ఏజెంట్లు ఎవరెవరున్నారు, రా ఏజెంట్ల దగ్గరికి వెళ్తున్నటువంటి సమాచారం ఏంటి, మన సైనిక విన్యాసాలకు సంబంధించి, సైనిక సన్నద్ధతకు సంబంధించి సమాచారం ఎలా లీక్ అయిపోతుందని. బహుశా రాజీనామాలు చేస్తున్నటువంటి సైనికులు కూడా వాళ్ళ యుద్ధ సన్నద్ధతను మన రా ఏజెంట్లకు ఎక్కడ అందిస్తారోననే భయం కూడా ఇప్పుడు పాకిస్తాన్లో కనిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ భయంతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. మరి చూద్దాం ఇంకా ఈ రాజీనామాల సంఖ్య ఇంకెంత పెరుగుతుందో, అలాగే ఉద్యోగ విరమణ చేసి వెళ్ళిపోయినటువంటి పాకిస్తాన్ వృద్ధ సైనికులు తిరిగి ఎంతమంది ఆ దేశ రక్షణ కోసం గన్ను తీసుకుంటారో చూద్దాం. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. Maldicas Medellín. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School.